అడుగుతున్నారు అనమాట. సో ఇది ఎవరిది తిట్లెందుకు తినాలని చెప్పేసి నాకు ఈ టెన్షన్ ఒకటి చనిపోయింది. సో ఇదంతా పక్కన పెడితే నేను మామూలుగా మా ఆవిడకి నా గురించి సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పేసి నేను బయటకు వెళ్తున్నాను డిసప్పాయింట్ లో వెళ్తుంటే, ఏమండి ఏంటి మన ఇంటికి లావాటి కర్టన్స్ తీసుకురామని ఎన్నిసార్లు చెప్పానండి. లావాటి కర్టన్స్ కావాలా? ఎందుకే? ఎన్నిసార్లు చెప్పానండి తెమ్మంటే. అరే ఎందుకు అని అడుగుతున్నాను. ఆ ఎదురింటి రాజు గారు ఎప్పుడు చూడు ఇటువైపే చేస్తున్నానండి. ఓ స్పిచ్ మోమా, నీ ఫేస్ వాడికి కనపడక గానీ ఒక్కసారి నీ ఫేస్ చూపించు, వాడే కొనుక్కుంటాడు కర్టన్స్ అని చెప్పా. అమ్మా నన్ను ఇంత మాట అంటారా మీరు అని అబ్బో కోపం వచ్చినట్టుందని చెప్పేసి ఇంట్లో నుంచి బయట కాలు పెట్టానండి. కాలు పెట్టగానే పిచ్చి కుక్కలు గజ కుక్కలు తిరుగుతున్నాయండి మణికొండలో. ఎక్కువగా మణికొండలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని అందరికీ తెలుసు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కార్లో మన మున్సిపాలిటీ వ్యాన్ లో కుక్కలన్నీ వేసుకొని తీసుకెళ్లిపోతున్నారు. వెంటనే మా ఆవిడ పిలిచి చెప్పా, ఒక ఫోన్ కాల్ లో కుక్కలన్నింటినీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారే. అవునా, ఎందుకంటే మంచి మీరు ఇంట్లోకి రండి. అంటే నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అయ్యారామా నేను ఏమన్నానండి? నువ్వేదో అన్నావు. నేను ఏమీ అనలేదండి. ఎప్పుడు చూడు నా మీద పడుతూ ఉంటాడు. ఆ ఎదురు స్వాతి చూడండి, వాళ్ళ ఆయన పువ్వులు పెట్టి చూసుకుంటాడట. మీరే ఉన్నారు. ఓ స్పీచ్ మావా, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే. పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారప్పొడి వ్యాపారం. తెమ్మంటావా? అమ్మ వద్దు. ఎందుకు? నాకు మంట. అది నువ్వు మాట్లాడితే నాకు మంట. ఎలా అంటే మర్చిపోయా, వెళ్ళమంటే వెళ్ళడమేనా? ఎదురింటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చిందే. ఏంటి? నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చిందే. అవునా? ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. అమ్మని ఎంత మాట ఉంది, దీంతో పెట్టుకోవద్దు. సరే, మన పని మీద మనం వెళ్దాం పదాన్ని బయలుదేరిపోయాయి అనమాట. సో ఈ విధంగా భార్య భర్తలు మాట్లాడుకునే మాటలు తీసుకుని మనం సరదాగా చెప్పుకోవచ్చు. సరే, ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది మిమిక్రీ అంటే చాలా మంది సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకుల వాయిసెస్ అవన్నీ చేస్తూ ఉంటారు, సౌండ్స్ అన్ని చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు సరదాగా తీసుకుంటే మన ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ కి మన కెఎస్ రామారావు గారు కొంతమంది ప్రముఖులను ఆహ్వానించారు.